Hey friend, Wakarini Shai, Watashi no YouTube channel. నేను ఇప్పుడు మాట్లాడిన భాష ఏంటో నీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఏంటో కూడా నీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఓజీ రిలీజ్. మనకు 9:30కి షో, 10 o'clock షో. ఒక 9:30కి 9కి అలాగ వెళ్ళిపోతే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేద్దాం. పర్టికులర్గా ఈరోజు నేను ఈ లాంగ్ వీడియో చేయడానికి కారణం కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీకి ఎంత హైప్ ఉంది అసలు మనకు తెలియకుండానే మనం ఆ హైప్లో మునిగిపోయాం. అందుకే మన ఛానల్ వ్లాగ్ కూడా ఇంట్రో జాపనీస్లో ఇవ్వాలని తెల్లారి నుంచి బట్టి పెట్టాను. ఆ చిన్న ముక్క అది పక్కన పెడితే నిన్నే మన యూట్యూబ్ ఛానల్ 1K ఫ్యామిలీ ఫినిష్ అయింది. థ్యాంక్ యూ, నిజంగా చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ. ఇంత త్వరగా 1K ఫ్యామిలీ వస్తుందని నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో ఒక 100K, 1 million, 2 million అలా అలా వెళ్ళిపోలా. నాకైతే సిగ్గు వచ్చేస్తుంది బాబోయ్. అండ్ లాంగ్ వీడియోస్ పెట్టడం కూడా అవ్వట్లేదు. అసలు ఏ ఈవెంట్స్ లేవు, ఎక్కడికి వెళ్ళట్లేదు. సారీ ఫర్ ద డిలే. నా ఛానల్ ఇంట్రో వీడియో ఎలాగుంది, ఎడిట్ కమెంట్ చేయండి. ఇంట్రో వీడియో ఎలాగుంది, పాతది బాగుందా ఇది బాగుందా? 1K అయ్యాక పెడదాంలే అని చెప్పి ముందే ఎడిట్ చేసి ఉంచుకున్నాను అలాగా. లక్కీగా ఈరోజు ఓజీ ప్రీమియర్స్, ఓజీ వ్లాగ్లోనే పెడుతుంటే అబ్బాబ్బా కిక్కే వేరు. అంటే జిమ్ వీడియోస్, నా ఫ్లెక్స్ అండ్ ఫన్ పెడుతున్నాను కదా, అవి బాగా వెళ్తున్నాయి. రీచ్ మాత్రం బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో డిప్యూటీ సీఎం గారు కటానా పట్టుకొని స్టేజ్ ఎక్కి ఆ డైరెక్షన్లు చేయిస్తుంటే అసలు అది మన పవన్ కళ్యాణ్ గారేనా, డిప్యూటీ సీఎమేనా? పిచ్చ హైలో ఉన్నాను నేనైతే. బ్లాగ్ తీస్తాను రాగా, ఏదైతే అది ఏం మాట్లాడుతానో కూడా నాకు తెలియదు. నేను అసలే సినిమా పిచ్చోని. ఇంకెలాంటి హైతో నేను వెళ్ళాను, అక్కడ ఏం మాట్లాడుతానో కూడా నా నోరు నా కంట్రోల్లో ఉండదు, నా అరుపులు నా కంట్రోల్లో ఉండవు. విధ్వంసమే. ఓకే, రెడీ అయ్యాక కలుద్దాం. ఒక గంటలో షో పడిపోద్ది. Kashai no Arashi no Jumbi ga dekiteiru. బాబు నేనైతే వచ్చాను. ఈ యదవ ఎప్పుడూ లేటే. కళ్యాణ్ పోకు. Ready, 1, 2, 3, boom, jamata. Lapo, 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 na chicken patata. నాకు అప్పుడే గొంతు పోయింది. సినిమా కూడా స్టార్ట్ అవ్వలేదు, గొంతు పోయింది. సినిమా ఎక్కడైనా పోయేలాగా ఉన్నాను. Let's go. Let's dive into Sujit Cinematic Universe. పక్కా ఇది చూసుకో. టీవీ విధానం ఇప్పుడే ట్వీట్ వేసాడు, స్ట్రామింగ్ ఇన్ సినిమాస్ నియర్ యూ. అంతమంది టికెట్ స్ట్రామింగ్ ఇన్ సినిమాస్ నియర్ యూ. నాకు ఇది ఎందుకో SCU సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనిపిస్తుంది, SCU అనిపిస్తుంది నాకు. లెట్స్ డైవ్. తెల్లారి నాని అన్న కూడా ఏంటి యంగర్ 1, 2 ఎల్డర్ 1 అని పెట్టాడు. మినిట్స్ లో డైవ్ చేద్దాం, చూద్దాం. డైవ్ చేద్దాం, ఫైర్ స్టాంప్ లో తగలబడిపోద్దాం మనం. ఫైర్ ఎగ్జిట్ కాదు,
ఫైర్ ఎగ్జిస్టర్స్ అట్ట. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. సెన్సార్ ఫోటోలు ఇది డీసెంట్ ఫస్ట్ హాఫ్ అన్నారు, ఇదే డీసెంట్ అట్ట. సుజిత్ అన్న విధ్వంసం సుజిత్ మెంటల్ సెకండ్ హాఫ్ ఫ్లాప్ అయిపోయినా పర్లేదు, ఫస్ట్ హాఫ్ కోసం వచ్చేయండి సినిమాకి. గొంతు పోయింది. నా హీరో నా ఇష్టం, నేను ఎలివేషన్ ఇచ్చుకుంటా. సుజిత్ లాగే ఫిక్స్ అయ్యాడు మ్యాన్. నా నచ్చినట్టు ఇచ్చుకుంటా, గన్న పేరు నా నచ్చినట్టు ఇచ్చుకుంటా. జానీ అయితే బద్రి అయితే చెప్పే రివ్యూలో చెప్పు. చనిపోతావు నువ్వు కానీ ఫుల్గా సినిమా అయిపోయించుకుంటే చనిపోతావు. నేను ఆల్రెడీ సగం చనిపోయాను. ఆల్రెడీ ఇప్పుడు చెప్పకుండా కొట్టడం వేరు, తమనన్న చెప్పి మరీ కొట్టాడు. ఎవడరా నిలుద్దు, ఎవడా ఎవడా ఎవడ అనిరుద్ధ్, ఎవడా ఎవరి కోసం మాట్లాడుతున్నావు? నాకేదో తెలీదు అనిరుద్ధ్ అని. నీకేమైనా తెలుసా? నాకు తెలియదు. మాకు ఎస్ఎస్టీఏ అవునన్న. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. ఇంకా మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మై సైలెన్స్ ఇస్ ఎవ్రీథింగ్. ఏం చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు. సుజిత్ సంభవం ఇంతే. సెకండ్ హాఫ్ అయ్యే కలుస్తాను మిమ్మల్ని. నేను బతుకుంటే నేను బతుకుంటే సెకండ్ హాఫ్ లో అయ్యే కలుస్తాను. లేకపోతే ఏదో పేరు చేస్తాను. ఫస్ట్ హాఫ్ ఇట్ అంటే క్రాకర్స్ పేరు చేస్తాను బయట. నేను సెకండ్ హాఫ్ అయ్యే కలుస్తాను బతుకుంటే. పిచ్చి పట్టించింది ఇడికి, నాకైతే పిచ్చి పట్టింది. సినిమా దోల. వెళ్ళిపోండి అర్జెంటుగా. చెప్పు మాటలు చెప్పు. ఏం మాట్లాడతారు? గొంతు దెంగింది. సినిమా దోల. బయటికి వెళ్ళి మాట్లాడతా. నాకంటే సినిమా అయితే సూపర్. సినిమా సుజిత్ అన్న మాసు, తమనన్న మాసు, పవన్ అన్న మాసు, మాసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. సినిమా నుంచి బయటకు వచ్చినాడు, ఈ హై ఉండాల. సక్సెస్ ఫ్యాన్ సక్సెస్. సినిమా సక్సెస్. అది రెస్పాన్స్.
రెస్పాన్స్ అలా ఉంది. ఇప్పుడే వచ్చాను ఇంటికి. గొంతు పోయింది. లిటరల్లీ చాలా బాగా చూసేస్తున్నాను. ఇంకా తమనన్న అయితే బాబోయ్ అవేం బీట్లు బాబో హైలైట్. ఇంకంతే, ఇంకేం చెప్పలేను. ఖచ్చితంగా చిన్న స్పాయిలర్ రోజుల్లో ఇంకేమనుకోకండి. జస్ట్ సుమ్మా అలాగా అది పెద్ద స్పాయిలరే కాదు, అఫీషియల్ ఇప్పుడు ఇంకా మెయిన్ స్పాయిలర్ ఉంది. అది నేనేం చెప్పను, ఏం మాట్లాడాలనుకోవట్లేదు. అలాగే షార్ట్ పెట్టాను జామ్ రివ్యూ, వెళ్ళి చూడండి. ఇంతవరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయి, కమెంట్ చేయి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకపోతే నేను ఒకటే ఆ కన్సెంట్ లేదో ఆన్లో పెట్టుకో. అంతే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.